నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఇవాళటి వ్లాగ్ ఒక స్పెషల్ ఉంది. ఇది అమెరికా వ్లాగ్స్ కాదు. ఈరోజు వ్లాగు హైదరాబాద్ వ్లాగు. హైదరాబాద్లో మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుంటాయి. ఈ పిల్లని ఇంటర్వ్యూ చేసిన ఇంతసేపు. నీ పేరేందే? ఏంజల్ అంట దాని పేరు, చెప్పింది నాకు. అది ఎప్పుడో మెల్లగా ఒక మాట మాట్లాడుతుంది. సో మీకు డిలే లేకుండా నేనే ఇంటర్వ్యూ చేసిన దాన్ని. సో అదేం చెప్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది. దానికి 8 years అంట. ఓకే, రోజు స్కూల్లోనే లంచ్ పెడతారంట. తెలుసా ఎంత బాగా 3 కూరలు సాంబారు వేసి గవర్నమెంట్ స్కూల్లో దాని ప్లేట్ అది తెచ్చుకుంటుందంట. ఒకసారి నిలబడవే గజ్జల గుర్రం, అటు పోయిరాపో పోతుంది. గజ్జలు చూసిరా, గజ్జలు ఆ సౌండ్. అయితే అది చెప్తుంది వచ్చాయిగా. అయితే ఏం చెప్పింది మొత్తం దాన్ని ఇంటర్వ్యూ చేస్తే చెప్తుంది. అంటే నాకు ఎంత బాగా అనిపించింది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టము. పిల్లలు కాకపోతే తెలుగు మీడియం అంట. సో అది ఫ్రెండ్స్, అదనమాట మన ఇండియన్, ఎస్పెషల్లీ హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి సూపర్ ఉంది. అంటే ఇది ఎట్లా అంటే పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పి అట్లానే మంచి తిండి పెట్టేసి, అది ఏమో మరి నేనైతే వేరే స్టేట్స్లో ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఇదైతే మన హైదరాబాద్ గురించి తెలంగాణ. సో ఈ పాప మా వాడు కూడా 8 years, వాడికంటే మా వాడికంటే మంచిగా ఉంది, హైట్ వెయిట్ ఎంత బాగుంది. అంటే మళ్ళీ ఎగ్ పెడతారంట 2 daysకి ఒకసారి, మళ్ళీ పండగ వస్తే చికెన్ అంట అట్లా. అండ్ కాకపోతే ఒక్కటి డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే ఇంగ్లీష్ లేదు, ఓన్లీ తెలుగు అంట. సో అదొక్కటి ఎందుకు అనేది నాకు అర్థం కాలే. మరి ఇంగ్లీష్ మీడియం అనేది ఎందుకు ఉండదు అని. ఏంజల్ ఏం చేస్తున్నావే? వాళ్ళ అమ్మ పనికి వస్తే అది వచ్చిందనమాట. మా ఇంటికి పనికి వచ్చేట ఆమె వాళ్ళ మనవరాలది, కూతురు కాదు. నేను కూతురు. ఆమెకి నీకు ఎన్నేళ్ళకి పెళ్ళైందంటే 12 yearsకి పెళ్ళైందంట ఆమెకి. మా అప్పమ్మ మనవరాలు ఆమె, కానీ కూతురులాగా ఉంటుంది. గజ్జల గుర్రం అని నేనే పేరు పెట్టిన దానికి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో మేము పెట్టుకునేది గజ్జలు. ఇది ఇంకా గజ్జలు వేసుకొని ఈ జడ చూడండి, ఇగోండి ఎంత బాగుంది. దాని హైట్ వెయిట్, దాని హెయిర్ క్వాలిటీ, అంటే ఎంత మంచి ఫుడ్ పెడతారు. ఫుడ్ కోసం మన స్కూల్కి వెళ్తారని. సో గ్రేట్ ఇనిషియేటివ్ బై తెలంగాణ గవర్నమెంట్. సో ముందు నుంచి ఇట్లే ఉంది అని చెప్తుంది. నేను అడిగిన రేవంత్ రెడ్డి వచ్చినాకనా అంటే కాదు, ఫస్ట్ నుంచి అయినా అంతే అనేసి చెప్తుంది ఆమె అప్పమ్మ. స్పెషల్స్ ఈరోజు 10:45 అవుతుంది టైం. ఇప్పుడు నాకు నిద్ర వస్తుందని ఇంకో ఛాయ్ కూడా తాగినా నేను. పొద్దున్నే ఇవన్నీ తినడం జరిగింది, మళ్ళీ దాంతోపాటు 2 ఛాయలు. సో అమెరికాలో అన్ని ట్యాక్సీలు కట్టించుకొని మాతోటి ఆఖరికి ఒక బ్రెడ్ ముక్క కూడా పెట్టారు. చూస్తుంటే ఇండియాలో చూసిరా గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగున్నాయి. అదనమాట మనకు డిఫరెన్స్. సో ఎనీవేస్ ఇప్పుడే సంక్రాంతి నేను అయిపోయింది. సంక్రాంతి ఈరోజే నేను దిగినా, మీ అందరికీ తెలుసు. ఓకే, సో